ఈ గుడిలో సాక్షాత్తు రావణాసురుడికి వరంగా లభించిన ఆత్మలింగాన్ని పూజిస్తారు. అండ్ ఇక్కడే మనకు 3 తలల నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఈ మందిరం వల్లనే రావణాసురుడు రాముడితో యుద్ధం ఓడిపోతాడు. ఈ గుడి కర్ణాటక స్టేట్ లోని హంపీలో ఉన్న విరూపాక్ష టెంపుల్. పురాణాల ప్రకారం రావణాసురుడు ఘోరమైన తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటాడు. రావణాసురుడు శివుణ్ణి లంకకి వచ్చి రాముడితో యుద్ధం గెలిచేటట్టు సహాయం చేయమని అన్నారు. సరేనని శివుడు ఆత్మలింగాన్ని ప్రసాదిస్తాడు. కానీ శివుడు ఈ ఆత్మలింగాన్ని ఎక్కడ పెడితే అక్కడే ఉండిపోతుంది అని అంటాడు. ఈ అపాయాన్ని ఎలాగైనా అడ్డుకోవాలి అని దేవతలు వినాయకుణ్ణి పంపిస్తారు. ఆత్మలింగాన్ని తీసుకొని వెళుతున్న రావణాసురుడికి సడన్ గా లఘుశంక వస్తుంది. అందుకని అక్కడే ఉన్న ఒక బాలుడికి ఈ ఆత్మలింగాన్ని ఇస్తాడు. ఆ బాలుడు ఎవరో కాదు, వినాయకుడు. చాలా సమయం తర్వాత కూడా రావణాసురుడు రాలేదు. అందుకని వినాయకుడు లింగాన్ని అక్కడే పెట్టేస్తాడు. కొద్దిసేపటి తర్వాత రావణుడు వచ్చి ఆ లింగాన్ని తీయడానికి ప్రయత్నిస్తాడు. కానీ రావణాసురుడి వల్ల కూడా కాలేదు. అందుకని రావణాసురుడు రాముడితో ఓడిపోతాడు. అలాగే ఈ 3 తలల నందీశ్వరుడు మనకు బ్రహ్మ, విష్ణు, శివుడిని సూచిస్తాయి. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న ఈ టెంపుల్ ఎంతో మందికి దర్శనాన్నిస్తాయి. లఘుశంక అంటే ఏంటో కమెంట్ లో చెప్పండి.